హాయ్ అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారికి విషెస్ చెప్పలేదు. ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చిరంజీవి గారి అభిమానులు ఎవరు దీన్ని ప్రస్తావించడంలా. జగన్మోహన్ రెడ్డి గారు విషెస్ చెబితే ఎంత, చెప్పకపోతే ఎంత, అది అసలు అవసరమా అనేది. అంటే చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలికే ఉంది. చిరంజీవి గారికి ఆయన విషెస్ చెప్పడం వల్ల చిరంజీవి గారికి కొత్తగా ఏమన్నా వస్తుందా? ఇంకా చెప్పాలంటే చిరంజీవి గారికి విషెస్ చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం విలువ పెరుగుతుంది. పోనీలే చిరంజీవి గారి విషెస్ చెప్పారని కొంచెమైనా సాఫ్ట్ కార్నర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటుంది. కానీ చిరంజీవి గారికి అయితే ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి తేడా ఉండదు. చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా అనేక మంది ప్రముఖులు విష్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు విష్ చేశారు, లోకేష్ గారు విష్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన విషెస్, దానికి ఇచ్చిన రిప్లై, చిరంజీవి గారు ఇచ్చిన రిప్లై చాలా హృద్యంగా ఉంది. చాలా గొప్పగా అన్నదమ్ముల అనుబంధం అంటే ఎలా ఉండాలో చూపించింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటే 2 రోజుల తర్వాత ఎందుకు వైరల్ అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారంట ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చారట. ఏమని? చిరంజీవి గారు మా ఓళ్ళు కాదు, చిరంజీవి మా ఓడు కాదు అని చెప్పారు అని చెప్పేసి కొన్ని ఛానళ్ళలో, వాళ్ళ చిల్లర ఆశపడే ఛానళ్ళు ఉంటాయి కదా, ఆ ఛానళ్ళలో కొంచెం ప్రచారం అయితే చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. అంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే చిరంజీవి గారిని డిజోన్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అదే సంకేతాన్ని మనం అందరం ఫాలో అవ్వాలి. మనం చిరంజీవి గారి సినిమాలు చూడొద్దు, చిరంజీవి గారి సినిమాలు మనం వ్యతిరేకించాలి, ఇవన్నీ అనమాట. మహాటి ఏం చేస్తారండి? ఇప్పుడు అధికారంలో ఎలాగో లేరు కాబట్టి చిరంజీవి గారి సినిమాకి ఫస్ట్ డే వెళ్తారు మీరు అందరు కలిసి. అంటే చిరంజీవి ఫ్యాన్స్ కూడా దొరకవు టికెట్లు, ఎందుకంటే వైఎస్ఆర్ అభిమానులే వెళ్తారు. ఫస్ట్ డే వెళ్ళి చిరంజీవి గారి సినిమా బాగాలేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఏం చేస్తున్నారు? అదే చేస్తారు మహా అంటే. ఇంకొక అడుగు ముందుకేసి మీ రాతలు బాగుండి ఆంధ్రప్రదేశ్ తలరాత బాగోలేకపోతే మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే చిరంజీవి గారి సినిమాలు 10 రూపాయలకు 15 రూపాయలకు ఎంఆర్ఓలను పెట్టి అమ్మిస్తారు. అంతకుమించి మీరు ఏమైనా కొత్తగా గొప్పగా ఇంకేదైనా భయపడేలా చేసేది ఏమైనా ఉంటుందా? ఏముండదు. ఆయన అజాత శత్రువు. ఆయన మీరేం చేసేది ఉంటుంది? ఆయన అజాత శత్రువు. ఈరోజు కూడా ₹1 కోటి దానం చేశాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఆయన సీఎం సహాయ నిధి ₹1 కోటి ఇచ్చారు. సో అలాంటి దాతృత్వం గల మహామనిషిని మీరు చేయగలిగింది ఏముంటుంది? ఏమి లేదు. అంతకు మించి ఆయన అన్నీ చూసేశాడు, గంజ నుంచి బింజ దాకా చూశాడు. సో ఇప్పుడు ఆయన ఏదో అభిమానులను అలరించడానికి సినిమాలు చేస్తాను తప్ప అంతకు మించి లేదు. సో ఎటొచ్చి మీరేం చెప్పదలుచుకున్నారంటే చిరంజీవి గారిని డిజోన్ చేసుకున్నాం కాబట్టి చిరంజీవి గారి సినిమాలు మనం చూడొద్దు, లేకపోతే చిరంజీవి గారి జోలికి వెళ్ళొద్దు, చిరంజీవి గారిని మనం వ్యతిరేకించాలి, మెగా ఫ్యామిలీని టోటల్గా వ్యతిరేకించాలి అని అనుకున్నారు. ఇంతకుముందు ఏ స్ట్రాటజీ ఉండేదంటే వీళ్ళకి, మాకు పవన్ కళ్యాణ్ వద్దు, చిరంజీవి ముద్దు, మాకు రామ్ చరణ్ వద్దు, అల్లు అర్జున్ ముద్దు, ఈ రకమైన స్ట్రాటజీ ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళు ఎక్కడైనా చూడండి మీరు, బాలకృష్ణ వద్దు, జూనియర్ ఎన్టీఆర్ ముద్దు, అంతేనా? పురంధరేశ్వరి వద్దు, ఈమెను తీసుకొచ్చుకున్నారు కదా లక్ష్మీ పార్వతి ముద్దు, ఈ రకంగా ఉంటుంది. ఒక ఫ్యామిలీలో ఒకళ్ళని ద్వేషిస్తూ ఇంకొకళ్ళని ప్రేమిస్తూ ఉంటారు. అంటే స్ట్రాటజీ అనమాట. ఆ ఫ్యామిలీని ప్రేమించే వాళ్ళని కాస్త నిట్ట నిలువున అడ్డంగా చీల్చడానికి ఒక స్ట్రాటజీ ఉండేది. ఇప్పుడు ఆ స్ట్రాటజీ కూడా కోల్పోయారు మీరు. సో ఓవరాల్గా మెగా ఫ్యామిలీని మీరు కాదనుకోవటం వల్ల మీకు ఒరిగింది ఏమన్నా ఉందా? కొత్తగా ఏం లేదు కదా. ఒక చిల్లర పేటీఎం గాళ్ళకి ఏమన్నా దీనివల్ల ఒక వ్యూస్ వస్తాయి, ఏదైనా మాట్లాడుకోవటానికి ఒక వార్తలాగా ఉంటుంది. కానీ పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథు, వీళ్ళ గురించి ఏ రోజైనా ఆలోచించారా జగన్ గారు మీరు? వాళ్ళు ఇవాళ మీ దగ్గర ఉన్నా కానీ వాళ్ళ బతుకులు చిరంజీవి గారి దగ్గరే ఉంటాయనేది మీరు మర్చిపోకండి. చిరంజీవి గారు ఆశీస్సులు లేకుండా కన్నబాబు లాంటి వాళ్ళని అడగండి. చిరంజీవి గారి పేరు చెప్పుకోకుండా కన్నబాబు కాకినాడలో గెలవగలడా? పవన్ కళ్యాణ్ గారి పేరు ఎలాగో చెప్పుకోలేడు, కనీసం చిరంజీవి గారి పేరు చెప్పుకునేవాడు. వాళ్ళు అవకాశాన్ని కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇది సో కనీసం మా ఓడు కాదని మీరు ఇప్పుడు డిజోన్ చేసుకోవడానికి ఎప్పుడు ఓన్ చేసుకున్నారు గాక? 2008లో 2007లో అనుకుంటా సాక్షి పత్రిక ఓపెనింగ్ అప్పుడు ఆయన్ని మీరు అతిథిగా పిలిచారు. ఎందుకంటే ఆయన స్టార్ కాబట్టి, ఆయన అందరివాడు, ఆయన స్టార్, మెగా స్టార్ కాబట్టి పిలుచుకోవటం మీ గౌరవానికి ఎక్కువ. మీ గౌరవం పెరుగుతుంది కాబట్టి ఆయన్ని పిలిచారు. కానీ ఆయనకేం కొత్తగా ఒరిగేదేంలే. మీరే కాదు, ఎవరైనా పిలుస్తారు. నరేంద్ర మోదీ గారు పిలవలేదా? అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకు చిరంజీవి గారిని అతిథిగా పిలవలేదా? మరి ఎవరు పిలవరు చిరంజీవి గారిని? అందరూ పిలుస్తారు చిరంజీవి గారిని.
ఆయన అందరివాడు కాబట్టి. సో 2009లో వెంటనే మీ స్ట్రాటజీ మారిపోయింది. చిల్లర బేరగాళ్ళైన ఆ దంపతులు ఉన్నారు కదా, జీవిత రాజశేఖర్, వీళ్ళిద్దరిని మీరు కాలిక బలపం కట్టుకుని తిప్పినట్టు తిప్పి 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 చిరంజీవి గారి మీద దుష్ప్రచారం చేశారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఆయన ఏముంది, జనమే నమ్మారా? ఇవాళ చిరంజీవి గారు ఎక్కడున్నారు? మేరు నగధీరుడు, ఇంకొక అవార్డు వచ్చింది ఆయనకి, పద్మ విభూషణుడు అయ్యారు. మరి వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? చిరంజీవి గారిని అడుక్కున్నారు, వీళ్ళు మెడికల్ సీట్ కావాలి అని అడుక్కున్నారు. అవునా కాదా? సో చిరంజీవి గారి మీద ఉమ్మేసిన వాడు, చిరంజీవి గారి మీద ఏదైనా ఆరోపణలు చేసిన వాడు మళ్ళీ వాడికే తగులుతూ ఉంది. అది ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమైంది, అలాగుంటుంది చిరంజీవి గారిని. సో ఆ రకంగా మీరు ఇవాళ డిజోన్ చేసుకోవటం వల్ల ఒరిగేదేం లేదు. పోనీ మీరు వచ్చాక మీ హయాంలో ఏమన్నా చిరంజీవి గారిని మీరు ఏమైనా గౌరవంగా చూసారా? అది కూడా చూడలేదు కదా, అందరూ చూసిందే కదా. మీరు ఏం చేశారు అక్కడ? మిమ్మల్ని సినిమా ఇండస్ట్రీ సమస్యలు చర్చించడానికి వస్తే మీరు ఏ రకంగా ట్రీట్ చేశారు అందరూ చూసిందే కదా అది. సో కాబట్టి ఇక్కడ చిరంజీవి గారిని మీరు ఏ రోజు ఓన్ చేసుకోలేదు. ఇవాళ డిజోన్ చేసుకోవటానికి కేవలం ఓన్ చేసుకున్నట్టు నటించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేయడానికి ఆయన అన్నని పొగిడి తమ్ముడిని తిట్టారు. జనంకు తెలియదా? లేదు వాళ్ళ అన్నదమ్మునికి తెలియదా మీ యొక్క బ్యాడ్ స్ట్రాటజీస్? ఇవాళ కూడా అల్లు అర్జున్ని మీరు పొగుడుకొని మీరు చిరంజీవి ఫ్యామిలీని తిడుతుంటారు, అంతే కదా చేసేది. అల్లు అర్జున్ విషయంలో కూడా మీరు ఫెయిల్ అయ్యారు. ఈరోజు ఒక్క రోజైనా అల్లు అర్జున్ మిమ్మల్ని దేకాడా? మీరు ఆయన పుష్ప సినిమాకి మొత్తం ఒక ఉద్యమంలా కదిలి సినిమాని సూపర్ హిట్ చేయాలని మీరు ప్రయత్నం చేశారు కదా. ఆ తర్వాత రోజా నిన్న మొన్న ఏమన్నది? రోజా మా అల్లు అర్జున్ని అంటారా, మా జూనియర్ ఎన్టీఆర్ని అంటారా అన్నది కదా. జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు, అల్లు అర్జున్ని ఓన్ చేసుకోవడానికి వాళ్ళు అసలు మీ ముఖాలను ఈ రోజున దేకారా? సో ఇట్లా మీరు ఈ రకంగా రోజు రోజుకి దిగజారిపోవడం తప్ప అంతకుమించి ఏమీ లేదు. కాబట్టి ఇవాళ చిరంజీవి గారిని మీరు డిజోన్ చేసుకున్న నష్టం ఆయనకేమీ లేదు. ఇంకా చెప్పాలంటే మీ నాయకులు చాలా టెన్షన్ పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇంత తలతిక్క నిర్ణయాలు తీసుకుంటారు? ఒక ట్వీట్ చిరంజీవి గారి గురించి చెప్పడం మానేసి అందరి వాడు అజాత శత్రువు, ఆయన గురించి చెబితే ఏముంటుంది, ఆయన మనం కనీసం 4 ఓట్లు ఆయన వల్ల అదనంగా వచ్చేవే తప్ప మనకు పోయేదేముందని వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. రేపు మాపు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని వదిలేసి మిమ్మల్ని ఖాళీ చేసి పార్టీ ఖాళీ చేసి వెళ్ళిపోయే అవకాశం కరెక్ట్గా కనపడుతూ ఉంది.